హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే బ్రహ్మంగారి మఠం చేరుకున్నామండి. లోపలికి అందరు వెళ్ళాము. వెళ్తానే అండి ఎంట్రన్స్లోనే పెద్ద బావి ఉంది. పిల్లలంతా ఆ బావిలోకి చూస్తూ ఉన్నారు. చాలా పురాతనమైన బావి అండి. బ్రహ్మంగారి మఠం మందిరంలోనే ఉంది. ఒక్కొక్కరిగా అందరూ వచ్చి బావిలోనే చూస్తూ ఉన్నారు. పక్కనే స్నానానికి కొన్ని కుళాయిలు కూడా పెట్టారు. అందరూ కాళ్ళు కడుక్కొని అక్కడే దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మేము మా మధ్య గారు గ్రామోత్సవం జరిపిస్తున్నారండి బ్రహ్మంగారికి. అందుకే అక్కడ రూమ్ తీసుకొని ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాము అందరము. ఇప్పుడు మేము రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము అందరము. ఆ పైన మాకు రూమ్ ఇచ్చారండి. అందరం బ్యాగులు తీసుకొని చిన్నగా పైకెక్కుతూ ఉన్నాము. అందరూ అలసిపోయారండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఉండిపోయారు. ఇదేనండి మా రూము. ఆ తర్వాత అందరం రెడీ అయ్యామండి. తర్వాత మందిరానికి బయలుదేరాము. స్వామివారికి మాల తీసుకొని పూలు, పండ్లు, టెంకాయ అన్నీ కావలసినవన్నీ తీసుకెళ్తున్నామండి. మందిరంలోకి అందరం ప్రవేశించాము. ఆ రాత్రి వేళలో స్వామివారి గోపురము తేజోవంతంగా, ప్రకాశవంతంగా లైట్ల వెలుతురులో మెరిసిపోతూ ఉందండి. స్వామివారి దర్శనానికి ఎంతోమంది భక్తులు వచ్చారండి. ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేసి మరి ఉదయాన్నే స్వామివారి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మాకు ఇప్పుడు 7 గంటలకి గ్రామోత్సవం ఉంది కదా అండి. గ్రామోత్సవం కంటే ముందు స్వామివారికి అభిషేకం చేపిస్తారండి. అందరం అభిషేకం చేయడానికని వెళ్ళాము. ఆ తర్వాత బయటికి వచ్చేసామండి. మేము వచ్చే లోపలే స్వామివారి రథాన్ని, బ్రహ్మంగారి భార్యను పూలమాలలతో అలంకరిస్తూ ఉన్నాడు పూజారి. చాలా చక్కగా ఉంటుందండి స్వామివారి అలంకరణ. 2 కళ్ళు చాలవండి. ఆయనను చూస్తుంటేనే ఆనంద బాష్పాలు వస్తాయి. అలా మెరిసిపోతూ ఉన్నారు ఇద్దరు. ఆ రథం మీదనే గ్రామమంతా స్వామివారిని ఊరేగిస్తారు. ముందు మా మరిది గారిని, భార్యని పూజారి పిలిచారండి. వారి చేతుల మీదుగా గ్రామోత్సవం జరిపిస్తారు. ఎవరు గ్రామోత్సవం జరుపుతున్నారో వారి పేర్లను, గోత్రాలను అడిగి అక్కడున్న వారికి అందరికీ తెలియపరుస్తారు. ఆ తర్వాత స్వామివారికి పరద తీసేసి హారతిస్తూ ఉన్నారు. చూడండి, ఎంతో కాంతివంతంగా స్వామివారి భార్య ఇద్దరు కలకలలాడుతూ దర్శనమిస్తూ ఉన్నారు. మీరు కూడా అందరూ స్వామివారిని దర్శించుకోండి. ఆ తర్వాత ఎవరు ఈరోజు గ్రామోత్సవం జరిపిస్తున్నారో వారి పేర్లను అందరికీ తెలియపరుస్తారండి.
స్వామివారి పూలమాలను మా మరిదికి వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత స్వామివారి హారతి ఇచ్చి అందరం హారతి తీసుకున్న తర్వాత ప్రసాదం పంచుతూ ఉన్నారండి. ప్రసాదం తీసుకొని ఇక గ్రామోత్సవానికి స్వామివారు సిద్ధమయ్యారు. అందరూ వ్రతం నేను పట్టుకోవాలా అని ముందు వెళ్తూ ఉన్నారండి. మాకు కూడా ఆయన పల్లకి మోసే అవకాశం వచ్చిందండి. మా మరిది పిల్లలు, మా పిల్లలు, మా వారు అందరూ స్వామివారి పల్లకిని మోసారు. స్వామివారిని పక్కనే ఈశ్వరమ్మ గుడి ఉందండి. ఈశ్వరమ్మ గుడికి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ కూడా స్వామివారికి టెంకాయ కొట్టి హారతిస్తారు. ఆ తర్వాత గ్రామం చుట్టూ స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు. మధ్యలో స్వామివారి నివాసం కూడా వస్తుంది. స్వామివారి పల్లకి ఆపి హారతిస్తారండి. అక్కడ కూడా స్వామివారు వస్తున్నారు అంటే గ్రామంలో వాళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళు కూడా స్వామివారికి టెంకాయ హారతి ఇస్తూ ఉన్నారండి. అలా చుట్టూ తిప్పిన తర్వాత మరలా స్వామివారి మందిరానికి పల్లకిని తీసుకొస్తారండి. మా మామగారికి అత్తగారికి ఇద్దరికి కాళ్ళ నొప్పులండి. అయినా కూడా మా మామగారు వ్రతం ఎందాకైతే వచ్చిందో అంతవరకు చాలా స్పీడ్గా నడుస్తూ ఉన్నాడు. అది ఆయన ఇచ్చిన శక్తి అనుకుంటా. కానీ మా అత్తగారు మాత్రం మందిరంలోనే కూర్చొనింది. మా మామగారు మాత్రం రథం చుట్టూ నడుచుకుంటూ చాలా ఎంజాయ్గా వచ్చాడండి. అలానే గ్రామం చుట్టూ 3 సార్లు పల్లకీని చుట్టూ తిప్పుతారండి. చుట్టుపక్కన వాళ్ళంతా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే స్వామివారిని ఆపి టెంకాయ కొడతా ఉన్నారు. ఆ తర్వాత స్వామివారిని మందిరానికి తీసుకొచ్చారండి.
మరలా స్వామివారికి హారతి ఇచ్చి పల్లకీని దించి స్వామివారి మెడలోని మాలలన్నీ భక్తులకు ఇస్తారండి. ఇంతటితో గ్రామోత్సవం అయిపోతుంది. ఈ వీడియో మీకు కూడా ఎంతో ఆనందం కలిగించిందని భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మరికొన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.